जननी शिवकामिनी जय शुभकारिणी विजयरूपिणी जननी शिवकामिनी। వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం। శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మహిళా పంచాంగం ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం। ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం, మన జీవితానికి ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ ఉగాదిని షడ్రుచుల సమ్మేళనంగా మనందరం కూడా భావిస్తాము। ఇక ఉగాది అంటేనే ముందుగా మనందరికీ గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం। ముఖ్యంగా ఈరోజు పంచాంగ శ్రవణం వింటే అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని ఐతిహ్యం। మరి ఈనాటి కార్యక్రమంలో మనందరికీ కూడా పంచాంగ శ్రవణం వినిపించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త శ్రీమతి ములుగు శివజ్యోతి గారు। అమ్మ నమస్కారం। ఈనాటి పంచాంగ శ్రవణాన్ని జ్యోతి ప్రజ్వలనచే ప్రారంభించవలసిందిగా అమ్మని కోరుకుందాం। అమ్మ కార్యక్రమాన్ని మొదలు పెడదామా? అమ్మ మరి ఈనాటి పంచాంగ శ్రవణాన్ని మొదలు పెడదామా? అలాగే। శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతే నమః, శివాయ గురవే నమః। శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ పఠనాన్ని ప్రారంభిద్దాము। అమ్మ ఇక ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంగా పేరుగార్చింది। అసలు క్రోధి అంటే పరమార్థం ఏమిటి? ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండనుంది? శ్రీ క్రోధినామ సంవత్సరం చెప్పుకోవడానికి కాస్తంత బాధగా ఉన్నప్పటికీ వాస్తవాలను తెలియజేయడానికి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అమ్మవారి సమక్షంలో యుద్ధ భయాన్ని, యుద్ధపూరితమైనటువంటి వాతావరణాన్ని, ఇది కేవలంగా మన దేశానికే కాక ప్రపంచ స్థాయిలో యుద్ధపూరితమైనటువంటి వాతావరణము, సావు భయము అత్యంత ఎక్కువగా ఉండటము, యువతరం ఆలోచనలన్నీ కూడా పెడదోవ పట్టడం, అనవసరమైనటువంటి ఆలోచనలు, డిప్రెషన్కి లోబడి సూసైడల్ టెండెన్సీ ఎక్కువగా ఏర్పడుతుంది। ఇది నా యొక్క సూచన। ప్రత్యేకించి యూత్ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి। మీరు తగినటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలను సంప్రదించి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచి భవిష్యత్ అనేది ఎదురు ఉందన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు। ఈ క్రోధినామ సంవత్సరంలో నవనాయకులు ఎవరు? నవనాయకులు ఎలాంటి ఫలితాలు ఇస్తారు? ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు, కుజుడికి రాజ్యాధిపత్యం వచ్చిన కారణం చేత ప్రజల్లో ఆందోళన, వ్యతిరేక భావాలు, ఉద్యమాలు అధికంగా ఉంటాయి। కోట్లల్లో కేసులు అధికంగా పెరుగుతాయి। అగ్ని ప్రమాదాలు, అగ్ని పర్వతాల విస్ఫోటనాలు, భూకంపాలు సంభవిస్తాయి। భూమి చీలే అవకాశం కూడా ముమ్మాటికి ఉంది। సైబర్ నేరాలు, దొంగతనాలు, హత్యలు, కిడ్నాపులు, రౌడీయిజం పెరుగుతుంది। నూతన పాలకులు చిత్తశుద్ధి కలిగి ఉంటారు। మంత్రి శని, దేశానికి విశేషమైన సైనిక సేవలు అవసరమవుతాయి। సైన్యంలో చేరడానికి యువత ఆసక్తి కనబరుస్తుంది। ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్ణయాలు, కార్యక్రమాలు వలన అత్యంత ముఖ్యమైనటువంటి కార్యాచరణ ఈ మంత్రులు ఎవరైతే చేసేవారు ఉన్నారో వారందరూ చక్కగా వాళ్ళ యొక్క బాధ్యతల్ని నిర్వహిస్తారు। ప్రభుత్వానికి, రాజుకి అండగా నిలబడతారు। గనులకు సంబంధించినటువంటి కంపెనీలు స్థాపించబడతాయి। సైన్యాధిపతి శుక్రుడు, రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది। సైనికుల వల్ల దేశానికి ప్రఖ్యాతి లభిస్తుంది। తీవ్రవాదుల పోరాటాలు, తీవ్రవాదులు చేసే ప్రయత్నాలు తిప్పికొట్టే శక్తిగా మన దేశం ఎదుగుతుంది। స్త్రీలు అనేక రంగాలలో విశేషంగా రాణిస్తారు। సస్యాధిపతి కుజుడు, సస్యాధిపత్యం కుజుడికి వచ్చిన కారణం చేత
భూముల అమ్మకాలు కొనుగోలు శరవేగంగా కొనసాగుతాయి. వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండకపోవచ్చు. గోధుమలు, కందులు, శనగలు, మిరియాలు, అల్లం, మిరప, టమాటా పంటలు బాగా వృద్ధిలో ఉంటాయి. వెల్లుల్లి, ఉల్లి మధ్యస్థంగా ఉంటుంది. దిగుబడి తగ్గే అవకాశం ముమ్మాటికి ఉంది. ధరలు అత్యంత అధికంగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆధునిక వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ప్రయోజనాలు మాత్రం ఏమీ ఉండవు. ధాన్యాధిపతి రవి. రవికి వచ్చిన కారణం చేత గోధుమలు, ఎరుపు రంగు వస్తువులు, పంటలు, వడ్లు, చింతపండు, ఉల్లి, నిత్యావసర సరుకులు ధరలు కలిగి ఉంటాయి. గనులు, నిధులు, నిక్షేపాలు, పెట్రోల్, డీజిల్, విశేషమైనటువంటి పదార్థాలు వెలికితీయు ప్రదేశాలలో ప్రమాదాలు సంభవిస్తాయి. బంజరు భూములు, బీడు భూములు ఆకాశాన్నంటే ధర కలిగి ఉంటాయి. అర్ఘ్యాధిపతి శుక్రుడు. శుక్రుడికి వచ్చిన కారణం చేత పర్వతాలు కదిలే విధంగా ఉరుములు, మెరుపులు, తీవ్రమైనటువంటి వర్షపాతం ఉంటుంది. మంచుగడ్డలు కరిగేలాగా ఎండలు, పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధి సమస్యలు పెరుగుతాయి. అలంకరణ సామాగ్రి వినియోగం అధికమవుతుంది. మేఘాధిపతి శుక్రుడు. మేఘాధిపత్యం శుక్రుడికి వచ్చిన కారణం చేత ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం భయం కలిగిస్తుంది. పిడుగుపాట్లు, భవనాలు, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఉపయోగం లేని వర్షం నిరాశ కలిగిస్తుంది. ఎండాకాలం చండ ప్రచండంగా ఉండబోతోంది. వ్యవసాయానికి సకాలంలో సరిపోను నీరు మాత్రం అందుతుంది. రసాధిపతి గురువు. విదేశీ ఉత్పత్తుల ప్రాముఖ్యత, మంచి వ్యాపారాలు ఏర్పడతాయి. వాటిని ఎండగట్టే ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. కలుషితమైనటువంటి ఆహారంతో ఆరోగ్యం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఫుడ్ కమిషన్ అధికారులకి చేతి నిండా పని ఉంటుంది. నీరసాధిపతి కుజుడు. విమానాలు, వాహనాలు, రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు ప్రాణ సంకటంగా మారే అవకాశం ఉంది. ప్రయాణాలలో రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రమాదాలు అత్యంత అధికంగా జరిగే అవకాశం ఉన్నది. యువత మనోబలం కోల్పోయి యువశక్తి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. డిప్రెషన్ బారిన పడటము, రకరకాలైనటువంటి మత్తు పదార్థాలకి బానిసలయ్యే విధంగా పరిస్థితులు సంభవిస్తాయి. అమ్మ, క్రోధినామ సంవత్సరంలో మహిళలకు ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా వారి జీవితాలు ఏ విధంగా ప్రభావితం అవబోతున్నాయో తెలియజేస్తారమ్మా. ఈ క్రోధినామ సంవత్సరంలో మహిళలు విశేషంగా రాణిస్తారు. రాజకీయాలలో, స్పోర్ట్స్లో, మీడియాలో, ఇతరితర ఎక్కడెక్కడైతే మనం ఉంటామో అక్కడంతా కూడా మంచి రాణింపు ఉంటుంది, గుర్తింపు కూడా ఉంటుంది. ఇంట్లో ఉండేవారు కూడా వారి యొక్క ఆధిపత్యాన్ని, వారి యొక్క విశిష్టతని వాళ్ళు నిరూపించుకోగలుగుతారు. ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం మనతో అవసరం ఉంటుందన్న మాట మనం చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాలలో ఇంట్లో ఉన్న యజమానికి ఉద్యోగం కోల్పోతే మనం ఆసరాగా నిలబడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చెప్పుకోవడానికి కొద్దిగా బాధాకరమైన అంశం అయినప్పటికీ మనం అంటూ ఉన్నాము, మన కుటుంబానికి మనం అండగా నిలబడగలుగుతాము అని మనం నిరూపించుకోవడానికి ఇదొక సదవకాశంగా మనం స్వీకరించవచ్చు. అమ్మ, మరి క్రోధినామ సంవత్సరం రైతులకు కలిసి వస్తుందా? అన్నదాతకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? నిరాశకు గురి చేసే వర్షపాతమే అత్యంత అధికంగా ఉంటుంది. ఈ యొక్క వర్షాల వలన చేతికి అందేటువంటి పంట కూడా చేజార్చుకోవడమే తప్పించి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఎరుపు రంగు పంటలు అంటే టమాటా, మిర్చి, కందులు విపరీతమైన ధర కలిగి ఉంటాయి. అదృష్టవశాత్తు పంట చేతికి వస్తే మనందరం కూడా అదృష్టవంతులమే. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అమ్మవారి అనుగ్రహంతో అన్నదాత కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం మినహాయించి మనం చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం వర్షాలు కానీ, ఎండలు కానీ, విపరీత ధోరణే కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండకపోవచ్చు. నూతన ఉత్పత్తులు కూడా ఏమాత్రం ప్రయోజనాలను అందివ్వకపోవచ్చు. అమ్మ, ఈ క్రోధినామ సంవత్సరంలో మూడాలు, కర్తరుల వివరాలను తెలియజేస్తారా? 4 మే 2024 శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ ఏకాదశి శనివారం రోజున దొర్ల కత్తరి ప్రారంభమవుతున్నది. 11 మే 2024
శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ చవితి శనివారం రోజున నిజకర్తరి ప్రారంభమవుతున్నది. వైశాఖ బహుళ పంచమి శనివారం 28 మే 2024 రోజున నిజకర్తరి త్యాగం. ఈ సంవత్సరం గురుమౌఢ్యమి 3 మే 2024 నుండి 7 జూన్ 2024 శుక్రవారం వరకు ఉన్నది. శుక్రమౌఢ్యమి 28 ఏప్రిల్ 2024 ఆదివారం నుండి 8 జూలై 2024 సోమవారం వరకు శుక్రమౌఢ్యమిగా నిర్ణయించబడినది. 1 మే 2024 శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ సప్తమి బుధవారం నుండి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నవి. అమ్మా, ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహణాలు ఏమైనా ఏర్పడుతున్నాయా? ఒకవేళ ఏర్పడితే ఏ రాశులపై ప్రభావం ఉందంటారు? ఈ సంవత్సరం గ్రహణాలు లేవు. మన మీద అవి ప్రభావం చాలా తక్కువగా చూపిస్తుంది. కానీ విదేశాలలో ఉన్న వాళ్ళకి దీని యొక్క ప్రభావం ముమ్మాటికి ఉంటుంది. అక్కడ రాజకీయ పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. విధ్వంసాలు జరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి సౌత్ అమెరికా, మెక్సికో ఆయా ప్రదేశాలు ప్రాంతాలలో మనం ఎన్నడూ చూడనటువంటి ప్రకృతి బీభత్సాలు అత్యంత అధికంగా ఉంటాయి. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము మనం కొలవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అమ్మా, ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ నదికి పుష్కరాలున్నాయి? ఆ వివరాలు ఏంటో తెలియజేస్తారా? 1/5/2024 శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ సప్తమి బుధవారం నుండి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అమ్మా, ఈ సంవత్సరం శని దోషాలు ఏ ఏ రాశులకు ఉన్నాయి, అదేవిధంగా పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా? తప్పకుండానండి. ఈ సంవత్సరం ప్రథమార్థం మకర రాశికి, కుంభము, మీనానికి ఏలినాడు శని ప్రభావం ఉంటుంది. సంవత్సర ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి మకరానికి ఏలినాడు శని పూర్తవుతుంది. కుంభము, మీనరాశి, మేషరాశుల వారికి ఈ యొక్క ప్రభావం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రస్తుతము అష్టమ శని ప్రభావంతో బాధపడుతున్న కర్కాటక రాశి వారికి ఉపశమనం ఈ సంవత్సర ద్వితీయార్థం నుంచి కలుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సింహరాశి వారికి ఈ యొక్క అష్టమ శని ప్రభావం ప్రారంభమవుతుంది. జనవరి ఫిబ్రవరి నాటి నుంచి కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉండవచ్చు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. ధనస్సు రాశి వారికి ఈ యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది. శనేశ్వరుడు రాజయోగ కారకుడు. ఈయన యొక్క దశ నడుస్తున్నప్పుడు కానీ ఈయన యొక్క ప్రభావం మన మీద అత్యంత అధికంగా ఉన్నప్పుడు మన అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో మనకి సుస్పష్టంగా అవగతమవుతుంది. ఈ యొక్క ప్రశ్న కావాలంటే మనలో ఉన్న ఎవరినైనా పక్కనున్న వాళ్ళని అడగండి. నీకెవరైనా అంతకుముందు డబ్బులు తీసుకున్న వాళ్ళు కానీ నువ్వు మంచివాడివని పొగిడిన వాళ్ళు కానీ ఇప్పుడు నీ చెంతన ఉన్నారా అని? మా దగ్గర ఎవ్వరూ లేరు, మేము ఫోన్ చేస్తే వాళ్ళు స్విచ్ ఆఫ్ కూడా పెట్టుకుంటున్నారు, ఇంటికి రావద్దని కూడా చెప్తున్నారు అని అంటారు. వాస్తవిక రూపంలో అవతల వ్యక్తికి మనం అంటే నిజంగా ఆప్యాయత ఉన్నదా, ప్రేమానురాగాలు ఉన్నాయా అన్న విషయాలు అనేవి ఈ రోజున బయటికి వస్తాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రేమ వైఫల్యం చెందితే లేదా భార్యాభర్తలు విడిపోతే ఈ యొక్క శని ప్రభావం చేతనే విడిపోతున్నాము అన్న నేపథ్యంలో కొన్ని పుకార్లు చెలరేగుతున్నాయి. ఇవన్నీ కూడా అవాస్తవము. ఆయా సమయానుసారంగా వాళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, లేదా వీళ్ళకి ఆ యొక్క సలహాలు ఇచ్చినటువంటి స్నేహితులో సన్నిహితులో మాత్రమే దీనికి కారకులు. అత్యంత ప్రేమానురాగాలు, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మనిషిని నేను వదిలిపెట్టకూడదు అన్నటువంటి అనురాగం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, చేతిలో రూపాయి లేకపోయినా కూడా ఎంతో మమకారంతో జీవిత భాగస్వామితోటి కలిసి ఉండగలుగుతారు. అంత స్వచ్ఛమైనటువంటి ప్రేమని ఆయన మనకి నిరూపితం చేయగలుగుతారు, సుస్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవి ఏవైతే పుకార్లు ఉన్నాయో వాటిని నమ్మవద్దు. ఏలినాటి శని ప్రభావం ఉన్నది కదా, భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉందట కదా అని మీకుగా ఏదో ఆలోచించుకొని ఊహించుకొని అనవసరమైనటువంటి ఆలోచనలకి ఇతరితర వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు.
మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నది, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయమ్మా. శనైశ్వరుడి యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం కావచ్చు, అనుకూలమైనటువంటి ప్రభావం కావచ్చు. సచిన్ టెండూల్కర్ గారికి కూడా ఆయన యొక్క జీవితంలో మలుపులు తిరగడానికి శనే కారకుడు. ఉదయాన్నే 4 లేవటం, ఆ దినచర్య వేరుగా ఉంటుంది. ఆయన ఎంత కష్టపడి ఉంటే ఈ జనరేషన్ అయినా కూడా వారిని గుర్తుంచుకొని క్రికెట్లో ఒక అగ్రతాంబూలం ఇచ్చి మనకి క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ గారు అన్న నేపథ్యంలో పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఎలా మారారు, ఆయన కష్టపడ్డారు. ఆ కష్టానికి శనైశ్వరుడు ఇచ్చినటువంటి రాజయోగం, కష్టపడతారు, ఆ కష్టంలో నుంచే బయటికి రాగలుగుతారు, వాళ్ళు ఒక విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు. సుస్పష్టంగా వీళ్ళకి ఎవరి సహాయం కానీ సహకారాలు కానీ అందవు. స్వయం కృషితో మాత్రమే వీళ్ళు వెలుగులోకి వస్తారు. ఈ విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ప్రత్యేకించి శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం కాలభైరవ అష్టకాన్ని చదవటం కానీ లేదా వినటం కానీ, నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆయనకి తైలాభిషేకం జరిపించి స్వామివారి దగ్గర శక్తి కొలది ప్రసాదాన్ని సమర్పించి అన్నిటికీ నీవే బాధ్యత వహించు తండ్రి అని నమస్కరించుకొని కార్యక్రమాలను ప్రారంభించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకించి మనం ఎలా తెలుసుకోగలుగుతామమ్మా, ప్రతికూలంగా ఉందా ప్రభావం, అనుకూలంగా ఉందా, మనం ఈ రోజున బయటికి వెళుతున్నాము, మనకి ఏదైనా ఆటంకాలు ఏర్పడతాయా, ఎన్నో సమస్యలు వస్తాయంటారు కదా, వాటి నుంచి మనం ఎలా బయటికి రావాలి, ఎలా మనం కనుక్కోవటం, ఒక చిన్న ఆలోచన ఉంటుంది, ప్రశ్న ఉంటుంది. దీనికి ఒక చిన్న మాట చెప్తాను. బయటికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకించి వాహనం ఎక్కదలుచుకున్నప్పుడు దానికి రిపేర్లు రావడము, తరచుగా వాహనం అనేది రిపేర్లకు ఎక్కువగా ఉంటుంది. ఎన్నిసార్లు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినా ఇది రిపేర్ వస్తుంది. ఏదో అనారోగ్యం ఉన్నట్టుగా ప్రతిరోజు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఈ రోజున ఈ కార్యక్రమం 10ంటికి అపాయింట్మెంట్ ఇచ్చాము, మనం వెళ్ళాలి, ఖచ్చితంగా ఆ ముఖ్యమైన వ్యక్తిని కలవాలని అనుకుంటాం. ఏదో ఒక ఆటంకంతో ఆ రోజున ఆయా వ్యక్తిని మనం కలవలేకపోవడం, మనకి ప్రయోజనాలు అనేవి దక్కకపోవడం, ఇలాంటి చిన్న విషయాలతో మనం తెలుసుకోగలుగుతాము. స్వామివారిని ఖచ్చితంగా నిందించవద్దు. సాక్షాత్తు శివనారాయణల స్వరూపం ఆయన. నిందించడం కానీ, మనకేదో బాధ కలిగిందని ఆయన్ని దూషించడం కానీ, ఇతర మాటల్లో ఆయన్ని ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడటం కానీ ఖచ్చితంగా చేయకూడదు. దాన ధర్మాది కార్యక్రమాలు అత్యంత ఉపయోగకరంగా మారతాయి. పితృదేవతల కార్యక్రమాలు చేసుకోగలిగితే శనైశ్వరుడు చాలా తేలికగా రాజయోగాన్ని ఇస్తాడు. మనల్ని ఒక ఉన్నత స్థాయిలో ఆయన కూర్చోబెట్టగలుగుతారు. ఇది యథార్థం, వాస్తవం. అమ్మ, ఈ సంవత్సరం గురుబలం ఉన్న రాశులేవి, వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అమ్మ, ఈ సంవత్సరం ప్రథమార్థంలో 4 మాసాల పాటు గురుమౌఢ్యం ఏర్పడింది. అదే సమయంలో శుక్రమౌఢ్యం కూడా ఏర్పడింది. ప్రథమార్థంలో శని యొక్క పాలిత రాసుల ప్రభావాలు, ఇతరితర అంశాలను మనం చూసుకున్నట్లయితే 12 రాసుల వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అంటే 3 వంతులు గురుబలం లోపిస్తుందన్న మాటే మనం ఎక్కువగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మేషరాశి, మిథునం, కర్కాటకం, సింహరాశి, తులారాశి వారికి మాత్రం అత్యంత శుభ ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కొన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాలు చేపట్టి నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ పంచాంగ శ్రవణంలో ఎన్నో ముఖ్యమైన అంశాలు, ఘట్టాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక మీ అందరూ ఎంతగానో ఎదురు చూసే 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో, క్రోధినామ సంవత్సరంలో ఎవరికి ఎలా ఉందో అమ్మ మాటల్లో తెలుసుకుందాం. ముందుగా అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న ద్వితీయ స్థానాలలో గురువు, వ్యయస్థానంలో రాహువు, 6ంట కేతువు, లాభస్థానంలో శని, రవిచంద్రుల గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యములు నిర్దిష్టమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మేషరాశి వారికి ఆదాయం బాగుంటుంది, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఖర్చులు మాత్రం మీ చేతిలో ఉండకపోవచ్చు. రుణ బాధల నుండి
బయటికి రావడానికి అధికంగా శ్రమిస్తారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు చక్కగా నిర్వహించగలుగుతారు. ఏ లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వివాహ సంబంధాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపన కార్యక్రమాలు, మిగతా చిన్న శుభకార్యాలు సక్రమంగా విజయవంతంగా నిర్వహించగలుగుతారు. ఈ సంవత్సరం అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పాత వ్యాపారాలు విస్తరింపజేస్తారు. జీవిత ఆశయానికి దగ్గరగా జీవితం వెళుతుంది. ఫుడ్ బిజినెస్లు బాగుంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్య నియమాలలో మార్పులు ఏర్పడతాయి. కొన్ని రకాల పానీయాల పట్ల ఆకర్షితులవుతారు. దీర్ఘకాలిక అనారోగ్యాల వైపు దారితీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా జ్వరాలు రావడం, ఆహారం అరగక సమస్యలు ఏర్పడటం, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సొంత కాళ్ల మీద నిలబడాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ మీద పెత్తనం చేసేవారు పక్కకి వెళ్ళిపోతారు. కార్యాలయంలో మీకు గుర్తింపు దక్కుతుంది. మీ ఆలోచనలకు, మాట తీరుకు, వ్యూహాలకు అందరూ తలవంచక తప్పదు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్కిన్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్తో బాధపడే అవకాశం ఉన్నది. అమ్మ, మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ సంవత్సరం మేషరాశి వారికి స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఎంతో ప్రయాసతో కూడినటువంటి పనులు చేయలేరు. ఎంతో కష్టపడితే కానీ ఇవి పూర్తి కావు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మధ్యలోనే అర్ధాంతరంగా వదిలేస్తారు. ఆలోచన విధానంలో మార్పులు కలుగుతాయి. ప్రతి ఒక్క విషయానికి విపరీతమైన ఆలోచనలు, భయము, అభద్రతా భావం ఉంటుంది. 1కి 10 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏదో వెలితిగా తోస్తుంది. ఈ సంవత్సరం వీరు మహాపాష్పత హోమాన్ని జరిపించాలి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించాలి. నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది. అమ్మా, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. లగ్న వ్యయస్థానాలలో గురువు, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెంచుకునే మార్గాలని అన్వేషిస్తారు. అవి కలిసి వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ఉన్నవారికి పేపర్లు పబ్లిష్ అవుతాయి. మంచి ఉన్నత స్థానానికి ఎంపిక అవుతారు. రాజకీయాల్లో అడుగు పెట్టాలన్న ఆలోచనలు బలంగా ఉంటాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులతో ఎక్కువగా పరిచయాలు పెంచుకునే ప్రయత్నాలు, మీటింగ్సు, పరిస్థితులు ఏర్పడతాయి. టీచర్లకి, మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నవారికి, సేల్స్ మేనేజర్లకి, సేల్స్ వారికి, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. కార్యాలయంలో మంచి గుర్తింపు, పేరుని సంపాదించుకోగలుగుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు రుణాలని తీర్చగలుగుతారు. ఆదాయం వెనక దాచగలుగుతారు. వస్తువులు, వాహనాలు, స్థిరాస్తి కొనుగోలు చేయగలుగుతారు. రుణరూపేణ తీసుకున్న ధనాన్ని తీర్చడానికి గాను కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందివస్తాయి. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థికంగా నిలబడగలుగుతారు. కొత్త భూమిని కొనుగోలు చేయగలుగుతారు. కొత్త వ్యక్తులకు కుటుంబంలోకి ఆహ్వానం ఉంటుంది. ప్రేమ పెళ్లిళ్ళు ఆమోదముద్ర పడతాయి. కుటుంబ సంక్షేమం కోసం కొత్త మార్గంలో ధనాన్ని దాస్తారు. పిల్లల భవిష్యత్తుకు డోకా లేకుండా తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరము. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చి పడే అవకాశం ఉంది. ఈఎన్టీ, లివర్, తరచుగా జ్వరాలు రావడము, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతోటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
వెన్నునొప్పి, శిరోవేదన తప్పకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. ఆదాయం పెరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి ఉన్నత స్థానాలకి చేరుకోగలిగే అవకాశాలు ఏర్పడతాయి. ఉన్న వ్యాపారంలో కొత్త విభాగాన్ని ప్రారంభించగలుగుతారు. ఖాళీగా కూర్చోకూడదు. శరీరం సహకరించిన మేరకు ఏదో ఒక పనిలో మనం నిమగ్నం అవ్వాలి అన్న ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా మారతాయి. ఉన్న ప్లాట్ని అమ్మివేసి కొత్త గృహాన్ని కానీ లేదా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. అమ్మ, చాలా చక్కగా వృషభ రాశి ఫలితాలు తెలియజేశారు. అయితే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి, శ్రద్ధ వహించాల్సినటువంటి అంశాలు ఏమిటో తెలియజేయండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. కొంతమందిని నమ్మి మీకన్నా వాళ్ళు బాగా చేయగలుగుతారని అపోహల బారిన పడే అవకాశం ఉన్నది. వాస్తవానికి వాళ్ళందరికన్నా మీరు బాగా చేయగలుగుతారన్న విషయాన్ని సంవత్సర ద్వితీయార్థంలో ఆలస్యంగా తెలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార నియమాలని ఉల్లంఘిస్తారు. అనారోగ్యకరమైనటువంటి ఆహార పానీయాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించాలి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించాలి. ప్రతిరోజు శివాష్టకం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవాలి. అసలు ఈ సంవత్సరం అంతా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో విపులంగా తెలియజేస్తారా? మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. లాభ వ్యయ స్థానాలలో గురుగ్రహ సంచారం, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీరికి దృఢ సంకల్పం ఉంటుంది. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి శ్రీకారం చుట్టగలుగుతారు. కొన్ని శుభకార్యాలు, వ్యాపారాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అనేక రకాల అంశాలలో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. చేయాలని అనుకున్న ప్రతి పనిని, కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు, శ్రీకారం చుడతారు. ఈ సంవత్సరం వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ వ్యాపారాలు అనుకూలంగా మారతాయి. కొత్త పథకాలలో చేరి ధనాన్ని నిలువ చేయగలుగుతారు. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే చిన్నపాటి సొమ్ముని దాస్తారు. మెల్లగా క్రితం తీసుకున్నటువంటి రుణాలని చెల్లించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అవసరాలకు అండగా నిలుస్తారు. అయిన వాళ్ళని ప్రోత్సహిస్తారు. వాళ్ళని ఆదరించి వాళ్ళని నిలబెట్టే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. సంతానం పట్ల బాధ్యత కలిగి ఉంటారు. వాళ్ళని అన్ని విధాలుగా మంచి మార్గంలో ఉంచడానికి మీరు కఠినంగా ప్రవర్తించే అవకాశం ఉన్నది. జీవిత ఆశయాన్ని సాధించగలుగుతారు. కొత్త వాహనం లేదా స్థలం కొనుగోలు చేయగలుగుతారు. ఇక ఈ జీవితంలో మనం ఈ కార్యక్రమాలను కానీ, ఈ అంశాలలో పురోగతిని కానీ సాధించలేమనుకున్నటువంటి ఒకానొక సమస్యకి పరిష్కారాన్ని తీసుకురాగలుగుతారు. అందులో విజయం సాధించగలుగుతారు. అధికారిక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబ అవసరాల కోసం అధికంగా శ్రమపడి శారీరక బలహీనతను తెచ్చుకునే అవకాశం ఉంది. నేత్ర వ్యాధులు, శిరోవేదన తప్పకపోవచ్చు. జలగండాలు పొంచి ఉన్నాయి. పిక్నిక్లకి, విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకు మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం, మెడికల్ అసిస్టెన్స్ తీసుకోవటం అనేది సూచించడమైనది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు ఆర్థికంగా బలపడతాయి. అందరి ఆదర అభిమానాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల పట్ల ఆకర్షణ ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఉపాధి అవకాశాలని
అందుకోగలుగుతారు. ప్రభుత్వం చేయూతని అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి ఆశిస్తున్నటువంటి సహకారం మీకు లభిస్తుంది. అమ్మా, అలానే ఈ రాశివారు ఏ ఏ అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు, నిరాశ చెందుతారు, వాటి నుంచి బయటపడే అవకాశం ఏ విధంగా ఉంటుందమ్మా? అమ్మ, చెప్పక తప్పట్లేదు. ప్రేమ పెళ్ళిళ్ళల్లో నిరాశ ఎదురవుతుంది. ప్రేమ పెళ్ళిళ్ళ ప్రస్తావన చికాకు కలిగించే అంశంగా మారుతుంది. ప్రేమ అంతా బూటకం, మోసం తప్ప ఏమీ లేదు. మనల్ని ప్రేమించామని మోసం చేసేవారు మన వెనకపడేవారే ఎక్కువగా ఉన్నారన్న వాస్తవాలని తెలుసుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల నిమిత్తం ఇంటికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీన్ని సక్రమంగా మీరు సద్వినియోగపరుచుకోగలిగితే బాగుంటుంది. ఉదాహరణకి, ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. కుటుంబ పరిస్థితుల నిమిత్తం మనం ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి. కుటుంబాన్ని వదిలి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి సందిగ్ధ స్థితిలో కుటుంబానికి కొన్నాళ్ళు దూరంగా ఉండి ఉద్యోగం చేసుకొని ఆర్థికంగా పురోగతిని సాధించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమం చేయించడం ద్వారా ఈ రకమైనటువంటి చిక్కుముడులు సమస్యల నుండి తేలికగా బయటపడగలుగుతారు. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని చదవవలసి ఉంటుంది. అమ్మ, మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో మా ప్రేక్షకులకు తెలియజేయండి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. దశమ లాభస్థానాలలో గురుగ్రహ సంచారం, భాగ్యస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, తృతీయ స్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అనారోగ్య సమస్యల వలయంలో నుండి బయటపడడానికి ఒక ఆస్కారము, ఒక వైద్యుడి రూపంలో అవకాశం లభిస్తుంది. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక సమస్య మనకి లేదా మన ఇంట్లో వారికి ఏదో ఒక రకమైనటువంటి విధంగా డాక్టర్లను సంప్రదించడం, ఆ నేపథ్యంలో ధనం ఖర్చు అవ్వడం, ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. వైద్య పరీక్షల కోసం ధనం అధికంగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మొత్తం మీద ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఆరోగ్యం కుదుటగా ఉంటుంది. వృత్తిరీత్యా ఆర్థికంగా బలపడడానికి గాను అధికంగా శ్రమించవలసి వస్తుంది. ప్రతి పనిని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. చిన్నది లేదా పెద్దది అన్న వ్యత్యాసం లేకుండా సాయశక్తులారా కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం చేసే ప్రతి ఒక్క ప్రయత్నం ఫలిస్తుంది. విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పటికీ అందులో కొంతమంది మీకు అండగా నిలబడడం, వాళ్ళ సహాయ సహకారాలని మీరు అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయోగాలు ప్రయోజనకరంగా మారతాయి. ఒక ఆస్తిని అమ్మి మరొక ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. రుణబాధల నుండి బయటపడడానికి కాను ఈ యొక్క ప్రయత్నం మీకెంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆస్తి అమ్ముడుపోవడం మాత్రం ఆలస్యంగా జరిగే విధంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు తీసుకునే కఠినమైనటువంటి నిర్ణయాలకు గాను మంచి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. కర్కాటక రాశిలో జన్మించిన మహిళలకు ఈ సంవత్సరం కలిసొచ్చే అంశాలు: వ్యాపార అభివృద్ధి కోసం భాగస్వామ్య వ్యాపారాల పట్ల ఆసక్తి చూపుతారు. పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార లావాదేవీల పట్ల శ్రద్ధ చూపుతారు. శుభకార్యాలకు సంబంధించి రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ కార్యం మాత్రం ఘనంగా చేయగలుగుతారు. వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగలుగుతారు. అమ్మ, మరి ఈ రాశి వారికి ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్థిక పరిస్థితి మెరుగుదల కనిపించకపోవచ్చు. ఎంత కష్టపడినప్పటికీ ఎదుగుదల ఉందో లేదో అన్నటువంటి విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. వచ్చినటువంటి ప్రతి ఉద్యోగాన్ని, అవకాశాన్ని వీళ్ళు అందుకోగలుగుతారు, చక్కగా చేయగలుగుతారు. ఆదాయం
చేతికి అంది వస్తుంది, కానీ క్రితం తీసుకున్నటువంటి రుణాలని చెల్లించడానికే అదంతా ఖర్చయిపోయే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ పరంగా కూడా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అయిన వాళ్ళందరికీ కూడా వీళ్ళు కాని వాళ్ళకిలాగా అయిపోతారు. ఎంత మంచి చేసినప్పటికీ మంచితనం అంతా ఎక్కడికి పోయిందో అన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మెడలో శక్తి డాలర్ని ధరించాలి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. అమ్మ, మరి ఈ సంవత్సరం సింహరాశి గల మహిళలకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. భాగ్య దశమ స్థానాలలో గురుగ్రహ సంచారం, అష్టమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని, ద్వితీయ స్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయాలలో అనుభవాన్ని ఉపయోగించుకొని పదవుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు, అవి ఫలిస్తాయి. స్థలాల అమ్మకాలు, కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో లాభాలను అందుకోగలుగుతారు. వ్యాపారాలు, అందులో కొత్త విభాగాలను ఏర్పరచుకోగలుగుతారు. మంచి ఉత్పత్తులు, నాణ్యమైనటువంటి సరుకునే అమ్మాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. నెలవారీ ఖర్చులకు కాను మీరు చేసేటువంటి ఎక్స్ట్రా పార్ట్ టైం ఉద్యోగాలు కావచ్చు, ఎక్స్ట్రా డ్యూటీ కావచ్చు, ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఖర్చులకు తగినటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అనేక రకాలుగా ఆలోచనలు జరుపుతారు. అవి కార్యరూపం దాలుస్తాయి. పరిపది విధాలుగా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఊరిలో ఉన్న వారి బాధ్యతలు కూడా మీరే తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ కలహాలు తీరటానికి మరికొంత వ్యవధి పట్టే అవకాశం ఉంది. ప్రేమ వివాహాల ప్రస్తావన ఉంటుంది. కొన్ని విషయాలలో మీరు సర్ది పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. కాంప్రమైజ్ అవ్వటము, అడ్జస్ట్ అవ్వటము, మనం కొన్ని అంశాలని చూసి చూడనట్టుగా, విని విననట్టుగా ప్రవర్తించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త సంవత్సరం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. వ్యాపార రీత్యా తీసుకొని ఆలోచనలు, చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. జీవిత ఆశయం వైపు దృష్టిని మళ్లిస్తారు. ఏకాగ్రత కలిగి ఉంటారు. నూతన విద్యా అవకాశాలు, విదేశాలలో చదువుకోవాలన్న ఆతృత అధికంగా ఉంటుంది. చేసే ప్రతి ఒక్క ప్రయత్నానికి మనసు పెట్టి చేస్తారు, విజయం సాధిస్తారు. ఈ సంవత్సరంలో 3 మాసాలు అనారోగ్యం బాధిస్తుంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యానికి ధనం ఖర్చే విధంగా ఉంది. చేతులలో పట్టు కోల్పోయే అవకాశము, శారీరక బలహీనత ఎక్కువగా ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అమ్మ, మరి సింహరాశి వారికి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఈ సంవత్సరం వృత్తిలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారుల ఆధిపత్య పోరు భరించలేరు. ఉద్యోగం మారాలని అనుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. కష్టానికి, శ్రమకి జీవితం అంకితం అన్నట్టుగా శ్రమిస్తారు. ప్రతి చిన్న పెద్ద అవకాశాన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఈ సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో విజయం ఎక్కువగా సాధించగలుగుతారు. కార్యజయం కలుగుతుంది. ఈ సంవత్సరం అవకాశం ఉన్నవాళ్ళు రుద్రపాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు రుద్రకవచం చదవగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అమ్మ, ఈ క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. లగ్నంలో కేతువు,
సప్తమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శని, అష్టమ భాగ్యస్థానాలలో గురువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాల యొక్క ప్రభావాలు ఎక్కువగా ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అఖండమైన ప్రఖ్యాతి కలిగినటువంటి స్త్రీలు ఈ రాశిలో జన్మిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం వీళ్ళకు ఒక అత్యంత ఉత్తమమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు. వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను ఎవ్వరూ అంచనా వేయలేరు. ఎవరైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా అవమానాలు కానీ అపోహలు కానీ మనం చేయలేమేమో అన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక అవస్థపడుతున్నట్లయితే ఈ సంవత్సరం అవన్నీ పక్కన పెట్టండి అమ్మా. చక్కగా మీరు కష్టపడండి, విజయాన్ని మీరు అందుకోగలుగుతారు. ఎవ్వరూ ఊహించనటువంటి ఒక స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. అనూహ్యమైన ఆదాయాన్ని అందుకుంటారు. ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు అక్కడికి వస్తాయి. చిన్న పథకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. అన్ని విధాల మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. ఆలోచనలలో మాత్రం నిలకడ ఉండకపోవచ్చు. అభద్రతా భావం, భయం అత్యంత అధికంగా కలిగి ఉంటుంది. సాధ్యమైనంత వరకు యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. చిన్నపాటి పరిష్కారం మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా మనకు అండగా నిలబడుతుంది. ఆ వృత్తిలో మనం విజయాన్ని అందుకోగలుగుతాము. కుటుంబపరమైనటువంటి విషయ వ్యవహారాలు మీకు అక్కరకు వస్తాయి. ఇంట్లో కలహాలు ఉండి కోర్టుని ఆశ్రయించిన వారికి దానికి తగినటువంటి తీర్పుని అందుకోగలుగుతారు. మీకు మీరుగా సొంత నిర్ణయాలు కొన్ని సందర్భాలలో తీసుకోలేకపోవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. క్రియేటివిటీ పెరుగుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ భూముల కొనుగోలు చేయగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు అందుతాయి. రుణాలని మాత్రం కొంతవరకే తీర్చగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము. ఎవరు ఎంత చెప్పినా మీ మొండి వైఖరిలో మాత్రం మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. ప్రతి చిన్న పెద్ద విషయానికి ఎమోషనల్గా, మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటుంది. తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. విపరీతమైనటువంటి ఆలోచనల బారిన పడే అవకాశం ఉన్నది. అమ్మా, ఇక కన్యా రాశి వారికి కీలక విషయాల్లో కుటుంబం అండగా నిలబడుతుందా? అలాగే ముఖ్యంగా స్త్రీలకు ఏం చెప్తారు? కీలకమైన సందర్భాలలో మాత్రం కుటుంబం అండగా నిలబడకపోవచ్చు. ఈ విషయంగా మనస్తాపానికి గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని పనులు మాత్రం మీ సాయశక్తులారా, మీ శక్తి సామర్థ్యాల మేరకు మీరు చేయగలుగుతారు. అందులో మీరు విజయాన్ని అందుకోగలుగుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ ఇంట్లో మాత్రం మీ మాటకు విలువ ఉండకపోవచ్చు. ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. మీరు ఏ వృత్తిలో అయితే ఉన్నారో దానికి సహకారం కానీ సహాయం కానీ అయిన వాళ్ళు అత్యంత సన్నిహితులు సమయానికి అందుకోలేకపోవచ్చు. నిరాశకు గురయ్యే అంశంగా ఇది మారుతుంది. ఈ సంవత్సరం అనేక రకాల ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. గణపతి పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రతిరోజు గణపతి పూజ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు గణపతి పూజను మాత్రం మర్చిపోవద్దు. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ స్వామివారిని ఆశ్రయించిన వారికి ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. విజయాన్ని అందుకోగలుగుతారు. అమ్మా, తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యయస్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని, 6వ రాహువు, సప్తమ అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాల ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. గతంలో పెట్టినటువంటి సొమ్ము యథాతథంగా తిరిగి వస్తుంది. పెట్టినటువంటి సొమ్ము తిరిగి వచ్చినందుకు
సంతోషిస్తారు. చేస్తున్న వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కొంత అసంతృప్తి ఉంటుంది. కొత్త ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ధనరూపేణ కలిసి వస్తాయి. కొన్ని చికాకు కలిగించే అంశాలు ఉన్నప్పటికీ వాటికి సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతాన సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్త తీసుకుంటారు. స్నేహితులకి స్నేహాలకి ప్రాధాన్యత ఇస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు బినామీ పేర్ల మీద చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఆత్మవిశ్వాసం కొండంత అండగా నిలుస్తుంది. ఆరోగ్య విషయంలో చాలా చికాకులు ఎదురవుతాయి. ప్రతిసారి డాక్టర్ని మార్చవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సకాలంలో అందుబాటులో మంచి వైద్యం లేక ఇబ్బందికర పరిస్థితులు పరిణామాలు ఎదురవ్వచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తులారాశి యొక్క రాశి ఫలితాలు చాలా చక్కగా వివరించారమ్మా. మరి ఈ రాశి వారికి ఎవరితో అయినా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగానమ్మా. తల్లితరపు బంధువులతోటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిగారు కాబట్టి ఆ స్థానానికి మనం ఎంతో విలువిస్తాము, గౌరవం ఇస్తాము. ఆవిడ యొక్క అభిప్రాయాలని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆవిడ తరపు బంధువులకు కూడా ఆ స్థాయి మర్యాదని మనం ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. మహిళలకు తల్లిగారికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. ఏ సందర్భంలో అయినా కూడా నోరు జారే ప్రయత్నాలు ఖచ్చితంగా చెయ్యొద్దు. ఒకసారి జారిన మాట తల్లిగారు క్షమించవచ్చు కానీ ఆదిపరాశక్తి క్షమించకపోవచ్చు. తల్లిగారు చెప్పినటువంటి సలహాలను, వారి బంధువులు ఇచ్చే సలహాలను వినండి. ఒకవేళ మీకు అంతగా నచ్చకపోతే అవి పక్కన పెట్టండి. అంతేగాని మాట దురుసుతనం కానీ మీకున్నటువంటి అభిప్రాయాలని కాస్తంత ఖండించే విధంగాను ఖచ్చితంగా నిర్మోహమాటంగా మాత్రం తెలియచేయద్దు. చాలా సున్నితమైనటువంటి అంశం ఇది. మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఈ సంవత్సరం వనదుర్గాంబాదేవి పాశుపత హోమాన్ని జరిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అన్నింటా విజయాన్ని అందుకోగలుగుతారు. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నాయి? అదేవిధంగా అసలు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోందమ్మా వారికి? వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్టమ సప్తమ స్థానాల్లో గురుగ్రహ సంచారం, లాభస్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవిత ఆశయాన్ని సాధించుకోవడం కోసం కొన్ని త్యాగాలు అనివార్యమన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు మీరు పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణ ఎదురవుతుంది. మీకు ఏకాంతంగా ఉండాలన్న అభిప్రాయం బలపడుతుంది. మీలో ఈ మార్పులు మీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. కొన్ని అవసరాల నిమిత్తం తప్పనిసరి పరిస్థితి అయ్యి రుణాలను తీసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం సొంత ఊరికి ప్రయోజనాలను అందించాలన్న ఆలోచనలు బలపడతాయి. అవి సత్ఫలితాలను అందజేస్తాయి. వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. శత్రువుల మీద ఆధిక్యతను సంపాదించుకోగలుగుతారు. వ్యాపారాలలో లాభాలను అందుకోగలుగుతారు. కొన్ని కొత్త స్కీమ్లలో చేరే ప్రయత్నాలు ముడిపడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో అధికంగా శ్రద్ధ అవసరం. మంచి డాక్టర్ దొరకక సమస్యలు ఎదుర్కొంటారు. సొంత వైద్యం చేదు అనుభవాలకి కారణమవుతుంది. మానసిక సమస్యలు పెరుగుతాయి. శిరోవేదన, తరచూ ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి.
అమ్మ, వృశ్చిక రాశి వారి ఫలితాలను చాలా చక్కగా తెలియజేశారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో చెప్పారు. మరి కష్ట సమయాల్లో వీరిని ఏ విధంగా ఎవరు ఆదుకుంటారో తెలియజేస్తారమ్మా? కష్ట సమయంలో అయిన వాళ్ళు ఆదుకోకపోవచ్చు. ఇది శనైశ్చరుడి యొక్క లీలా వినోదము. ఆయన యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావాల కారణం చేత అయిన వాళ్ళు అవసరం ఉన్నటువంటి సమయంలో అక్కడికి రాకపోవచ్చు. కానీ దైవ సహాయం ముమ్మాటికి అందుతుంది. కాని వాళ్ళ సహాయము బయట 10 మందిలో పేరుగాంచినటువంటి వ్యక్తుల ద్వారా మంచి సహాయ సహకారాలని అందుకోగలుగుతారు. మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సంవత్సరం వీరు అఘోర పాశుపత హోమాన్ని చేయించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మెడలో కౌముదిని ధరించాలి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవవలసి ఉంటుంది. అమ్మ, మరి ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మహిళలకు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయ స్థానంలో శని, చతుర్థ స్థానంలో రాహువు, దశమ స్థానంలో కేతువు, పంచమ షష్టమ స్థానాల్లో గురుగ్రహ సంచారం, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఎన్నో ఆశలతో ఆశయాలతో మీ శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా పెట్టి శ్రమిస్తారు. విజయాన్ని సాధిస్తారు. తాకట్టు పెట్టినటువంటి వస్తువులని విడిపించగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్లు బాగుంటాయి. పార్ట్ టైం ఉద్యోగాలు చేయాలన్న విధంగా ఆకర్షణ ఏర్పడుతుంది. కొన్ని మాధ్యమాల ద్వారా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటికి రాగలుగుతారు. అవిశ్రాంతిగా శ్రమించి కుటుంబానికి అండగా నిలబడగలుగుతారు. కొత్త స్థలాలను లేదా గృహాన్ని కొనుగోలు చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి ఒక నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు. జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొంతమంది సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. పెద్ద అనారోగ్యం ఏమీ లేనప్పటికీ రోజు మందులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక ఆందోళన కలిగి ఉంటారు. గుండె దడ కలిగి ఉంటారు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోగలుగుతారు. మీ శక్తానుసారం వాళ్ళ కొన్ని సదుపాయాలను ఏర్పరచగలుగుతారు. బాల్యమిత్రులతో కలిసి ఒక వ్యాపారాన్ని లేదా యూనిట్ని ఏర్పరచుకోగలుగుతారు. అమ్మ, మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉపయోగపడే అంశాలు ఏమిటో తెలియజేస్తారా? ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొన్ని డిగ్రీలని ఉపయోగించుకోగలుగుతారు. ఎప్పుడో మనకు ఉపయోగపడవులే అన్నటువంటి విధంగా ఉన్నటువంటి డిగ్రీలని ఇప్పుడు ఉపయోగపరుచుకొని సొంత ఉపాధిని ఏర్పరచుకోగలుగుతారు. ప్రభుత్వం నుండి సహాయం కూడా వీరికి లభిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యూహగానాలు, రచనలు, నిర్దేశాలకు తగినటువంటి సమయాన్ని పునస్కరించుకొని మీ వాళ్ళకి మీరిచ్చే సలహాల ద్వారా వాళ్ళు మంచి స్థాయికి స్థానాలకి చేరుకోగలుగుతారు. తద్వారా మీకు ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఈ సంవత్సరం ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు హనుమాన్ స్తోత్రాన్ని చదవండి. అన్ని విధాలుగా మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. రాజకీయపరమైనటువంటి వ్యూహాలు, రచన, దిశ నిర్దేశాలు అనుకూలంగా మారతాయి. ఈ రాశివారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు హనుమాన్ స్తోత్రాన్ని చదవండి. అమ్మ, ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మరి ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలియజేస్తారా? మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14,
రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం మొత్తం మీద బాగుండబోతోంది. ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ పంచమ స్థానాలలో గురుగ్రహ సంచారం, భాగ్యస్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి రీత్యా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు చేసే ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలని అందుకోగలుగుతారు. వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి ఆర్థిక సహాయంతో ఎన్నో సమస్యల నుండి బయటపడగలుగుతారు. రుణాలను తీర్చడానికి గాను అవిశ్రాంతిగా శ్రమించవలసి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు బంధువుల రూపంలో వేటాడతాయి. సహోదర సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఏర్పడే విధంగా ఉంది. కొన్ని సందర్భాలలో మనసు విప్పి మాట్లాడే పరిస్థితులు ఏర్పడకపోవచ్చు. సంతానం నుండి ఒత్తిడి అధికంగా ఉంటుంది. సాయశక్తులారా మీరు చేయగలిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేపడతారు. అవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి రుణాలను చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన స్థిరాస్తి, ఉద్యోగము సంపాదించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం వేరే ఊరు లేదా విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఏ పనికైనా ఉత్సాహం లేకపోవడం, మానసికంగా ఒత్తిడికి గురవటం కొత్త అనారోగ్యానికి కారణమవుతుంది. డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. జ్వరాలు, వాతావరణంలో వచ్చే మార్పులకి, తేలికగా సోకే వైరస్లు, నడునొప్పి, స్పాండిలైటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అమ్మ, మరి ఈ రాశి వారి ఆలోచనలు ఏ విధంగా ఉండవచ్చు? ఈ సంవత్సరం ఈ రాశివారు చాలా నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు. చేతనైతే సహాయం చెయ్యండి, లేదంటే లేదు, నా శక్తి కొలది స్వయం కృషితో నేను నిలబడతాను అన్న నేపథ్యంలో వీరి యొక్క ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యము, దృఢ సంకల్పము నిశ్చయంగా ఉంటాయి. ఎన్నో రకాల సమస్యలు, ఒడిదొడుకులను గత కొన్ని సంవత్సరాలుగా వీరు అనుభవించి ఉన్నారు. వస్తున్నటువంటి సదవకాశాలని ఖచ్చితంగా సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవటం అన్ని విధాలుగా విశేషమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉందో అమ్మ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం కుంభరాశి వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్నంలో శని, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ చతుర్థ స్థానాలలో గురుగ్రహ సంచారం, అష్టమ స్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. వృత్తిలో మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. స్వల్పమైనటువంటి మార్పులతో స్వయంకృతాపరాధాలు లేకుండా విజయాన్ని అందుకోగలుగుతారు. ఓర్పు, నేర్పు, సహనంతో విజయాన్ని అందుకోగలుగుతాము అన్న విధంగా కొంతమందికి స్ఫూర్తిదాయకంగా మీరు నిలిచిపోగలుగుతారు. ఊహించని మార్గాల ద్వారా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఒకానొక అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వ్యాపారాన్ని విస్తరింపజేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో సఖ్యత, ఐకమత్యత లోపిస్తుంది. క్రితం తీసుకున్న రుణాలని సక్రమంగా చెల్లించడం ద్వారా మనశ్శాంతిని తిరిగి సంపాదించుకోగలుగుతారు. స్నేహితులకు అండగా నిలబడగలుగుతారు. చిన్న పెద్ద అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. సొంత వైద్యం చేదు అనుభవాలకి కారణమవుతుంది. దూర ప్రాంతాలలో ఉన్న మన వారి యోగక్షేమాల కోసం ఎక్కువగా పరితపిస్తారు. మానసికంగాను
శారీరకంగాను శ్రమించే అవకాశం ఏర్పడుతుంది. కార్యాలయంలో మీకున్నటువంటి గుర్తింపు మరింతగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులని, వ్యాపార విస్తరణని చేయగలుగుతారు. అమ్మ, మరి ఈ సంవత్సరంలో వీరికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, అలాగే వాటిని వారు ఎలా అధిగమిస్తారు? ఈ సంవత్సరం శనైశ్వరుడి యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావమే కొద్దిగా ఎక్కువగా ఉన్నదని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి శారీరక శ్రమ, మానసిక అలసట ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో అష్టదిగ్బంధనం జరిగినట్టుగా అన్ని వైపుల నుండి సమస్యలే ఉంటాయి. అడుగు తీసి ముందుకు వేయలేని పరిస్థితులు, పరిణామాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. శివారాధన, విష్ణు ఆరాధన, శనైశ్వరుడికి తైలాభిషేకం జరిపించడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడగలుగుతారు. మహాపాశుపత హోమాన్ని జరిపించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. చేతికి రాహుకేతువుల యొక్క కంకణాన్ని ధరించవలసి ఉంటుంది. ప్రతిరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవవలసి ఉంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా మహిళలకు ఎలా ఉంటుందో కూడా తెలియజేయండి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎంతో కష్టపడితే కానీ సానుకూల ఫలితాలు సాధించలేరు. లగ్నంలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు, వ్యయ స్థానంలో శని, ద్వితీయ తృతీయ స్థానాలలో గురుగ్రహ సంచారం, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోగలుగుతారు. సుదీర్ఘమైనటువంటి శ్రమ తాలూకు ఫలితాలను ఇప్పుడు మీరు అందుకోగలుగుతారు. గోచార రీత్యా రాహుగ్రహ సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది. మానసికంగాను శారీరకంగాను శ్రమించినప్పటికీ, ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రయోజనకరమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు. దైవ చింతన కలిగి ఉంటారు. మంత్ర ఉపదేశం పొందాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. వ్యాపారం రొటేషన్లో బాగున్నప్పటికీ, ఆదాయం సక్రమంగా చేతికి అంది వస్తున్నప్పటికీ కూడా రుణబాధల నుండి బయటపడలేకపోతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. రాబోయే రోజులకు కాను ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి చిన్న చిన్న పథకాలలో చేరాలన్న ప్రయత్నాలు ఉపయుక్తంగా మారతాయి. ధనం వస్తుందన్న సంతోషం కన్నా అది ఖర్చయిపోతోందే అన్న బాధ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు. ఎప్పుడు ఏదో ఒక విధంగా మాట పట్టింపులు ఏర్పడటం, మనస్తాపానికి గురయ్యే సంఘటనలే ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల నుండి కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇది మీ మనస్తాపానికి కారణమవుతుంది. స్థిరచరాస్తులను కొనుగోలు చేయగలుగుతారు. వ్యవసాయ భూముల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. విదేశీ ప్రయత్నాలు, అవకాశాలు కలిసి వస్తాయి. ఉన్న స్థానం నుండి మరొక స్థానానికి మారే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతి ఒక్క పని పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఇది మీ పక్కవారికి ఉపయుక్తంగా మారుతుంది. సలహాలు, సూచనలు మీరు ఇవ్వగలుగుతారు. వాళ్ళని మంచి మార్గంలో నిలబెట్టగలుగుతారు. తరచుగా ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార పానీయాల పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అమ్మ, మరి మీనరాశి వారికి ఏలినాటి శని వల్ల కలిగే మార్పులు తెలియజేస్తూనే మరి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలియజేయండి. అందరికీ ఉదయాన్నే దినచర్య ప్రారంభమైతే వీరికి మాత్రం సాయంకాలం ప్రారంభమవుతుంది. వీళ్ళ జీవితాలలో ప్రధానంగా కలిగే మార్పు ఇదే. లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వస్తాయి. ఒకే పని 10 సార్లు చేసినప్పటికీ అందులో ఏవో ఒక తప్పులు దొర్లటం, స్వయంకృతాపరాధాలు రావడం, టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం, మళ్ళీ పని చేయవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒకే పనిని 10 సార్లు చేయడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు వీళ్ళకి తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమాన్ని జరిపించాలి. చేతికి కుబేర కంకణాన్ని
ధరించవలసి ఉంటుంది. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను పఠించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మరి ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎన్నో విషయాల్లో చక్కటి విషయాలు మా అందరితో పంచుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వాళ్ళు ఎటువంటి వృత్తుల్లో చాలా చక్కగా రాణిస్తారో, ఆరోగ్యపరంగా ఎలా వాళ్ళని ఎలా జాగ్రత్త పరుచుకోవాలో చాలా చక్కటి విషయాలు పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఉగాది పండగ సందర్భంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో పంచాంగ శ్రవణాన్ని మనందరం కూడా వీక్షించాము, తరించాం కదా. మరి ఈ పండగ మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను, అలాగే సుఖశాంతులను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.